నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ చిన్న. ఒక మందరు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మన థంబ్నెయిల్ చూడంగానే మన వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, ఈరోజు నేను ఒక టాపిక్ మీద మాట్లాడదాం అనుకుంటున్నాను. మన సొసైటీలో ఒక అమ్మాయిగా ఉండటం ఎంత కన్ఫ్యూజింగ్గా, ఎంత కష్టంగా ఉంటుందో చెప్పాలనిపించింది. ఇది చెప్తుంటే అంటే ఈ టాపిక్ నేను చాలా రోజుల నుండి మాట్లాడదాం అని అనుకుంటున్నాను, కానీ ఇది ఫెమినిజం అని అంటారేమో అని చెప్పేసి చాలా అంటే చాలా భయం వేసింది. ఇది ఫెమినిజం కాదు, అలానే ఒక బ్లేమ్ గేమ్ కూడా కాదు. జస్ట్ ఒక చిన్న అబ్జర్వేషన్. నేను ఫస్ట్ చిన్నప్పటి నుండి అబ్జర్వ్ చేసిందంతా ఈ వీడియోలో కక్కేద్దాం అనుకోను. సో ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? సరే, మనం పుట్టిన దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక ఆడపిల్ల పుట్టిందంటే కొన్ని 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 ఇళ్ళల్లో, అంటే నాకు ఫస్ట్ మాట్లాడటం అయితే సరిగ్గా రాదనమాట. మధ్యలో ఏమన్నా తప్పులు దొర్లితే క్షమించండి. సరే, మనం పుట్టినప్పటి నుండి చెప్తాము. పుట్టంగానే కొంతమంది అంటారు ఆడపిల్ల పుట్టిందా అని చెప్పేసి మొహాలు అదో రకంగా పెట్టేస్తారు. కొన్ని ఇళ్ళల్లో అయితే ఆడపిల్ల పుట్టిందంటే మహాలక్ష్మి పుట్టింది అని చెప్పేసి చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు మనం ఆడపిల్ల పుట్టిందా అని మొహాలు అదో రకంగా పెడతారు కదా, వాళ్ళ గురించి చెప్పుకుందాం. ఆడపిల్ల పుడితే ఏంటి, మగ పిల్లలు పుడితేనేంటి, ఇద్దరు మనుషులే కదా. అంటే ఆడపిల్ల అయితే తనకి అన్ని ఫంక్షన్లు చేయాలి, పెళ్లి చేయాలి, కట్నాలు ఇచ్చి పంపించాలన్నా. మగపిల్లలు పుడితే ఆనందం ఎందుకు అని నాకు అనిపిస్తుంది అంటే కట్నాలు తెస్తారనేమో అని నాకు అనిపిస్తుంది. ఇంకా చిన్నప్పటి నుండి పెరుగుతున్న దగ్గర నుండి మాట్లాడుకుందాం. చిన్నప్పటి నుండి చూస్తే ఒక్కటైతే క్లియర్గా ఉంటుంది, అబ్బాయిలు ఏదన్నా చేస్తే ఆడు మగపిల్లాడు అని చెప్పేసి అంటారు. అదే అమ్మాయిలు చేస్తే నువ్వు ఆడపిల్లవి, గెంతకూడదు, అరవకూడదు, చిన్నగా అన్నాడు, కొంచెం గట్టిగా నవ్వినా నవ్వకూడదు, నువ్వు అమ్మాయివి కదా అని చెప్పేసి అంటారు. ఇవన్నీ అందరికీ చిన్న చిన్న విషయాలు అనిపించవచ్చు, కానీ అలాంటివన్నీ ఒక ఆడపిల్లకే తెలుస్తుంది అనమాట. ఇవి స్లోలీ మైండ్లో అట్లా కూర్చునిపోతాయి అనమాట. ఎలా అంటే ఇంకా గుణపం వేసి గుచ్చుతారు నువ్వు ఆడపిల్లవే అని. ఇంకా స్కూల్ ఆర్ కాలేజ్ డేస్కి వచ్చేసరికి అయితే అమ్మో అస్సలు చెప్పలేము. కాలేజ్ నుండి కాలేజ్కి వచ్చేసరికి ఇంకా క్లియర్గా అర్థమైపోద్ది, నువ్వు ఆడపిల్లవే, నువ్వు లేట్గా వెళ్ళకూడదు, ఇంటికి తొందరగా వెళ్ళాలి, అక్కడ ఏం జరిగినా ఏది జరిగినా మొత్తం అంతా నీ మీదకే వస్తుంది, సో జాగ్రత్తగా ఉండాలి అని మైండ్లో ఉండిపోద్ది. ఎందుకంటే స్కూల్ నుండి కానీ కాలేజ్ నుండి లేట్ అయింది ఎందుకు లేట్ అయింది అని అడుగుతారు. కొంచెం గట్టిగా నవ్వుకుంటా ఫ్రెండ్స్తో మాట్లాడితే నువ్వు ఆడపిల్లవే, అంత గట్టిగా మాట్లాడకూడదు అని అంటారు. సరే, మనకి అబ్బాయిల ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నువ్వు ఆడపిల్లవే, నీకు అబ్బాయిల ఫ్రెండ్స్ ఏంటి అని అంటారు. అసలు ఏం తప్పు చేయకపోయినా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది అనమాట. అక్కడ అర్థమైంది ఫ్రీడమ్ అనేది కొంచెం లిమిటెడ్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఇంకా డ్రీమ్స్ గురించి అయితే అస్సలు చెప్పనవసరం లేదు. మనకి ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయి చెప్పాలంటే భయపడాల్సి వస్తుంది. అండ్ ఎవరైనా అబ్బాయిలు వెంట పడుతున్నారు అని చెప్పేసి చెప్పాలన్నా, ఎవరైనా ఏడిపిస్తున్నారు అని చెప్పాలన్నా సరే భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ కూడా ఆడపిల్లదే తప్పు అన్నట్టే మాట్లాడతారు. నువ్వు చూడబట్టే కదా వాళ్ళు చూస్తున్నారు, నువ్వు నవ్వుబట్టే కదా వాళ్ళు నవ్వుతున్నారు అని చెప్పేసి అంటారు. అక్కడ ఏం తప్పు లేకపోయినా బ్లేమ్ మాత్రం ఆడపిల్లకే వస్తుంది అనమాట. ఇంకా కెరీర్ డ్రీమ్స్ గురించి చెప్పినప్పుడు కూడా ఇది లాంగ్ రన్లో సెట్ అవుతుందా, మ్యారేజ్ అయ్యాక వాళ్ళు చేయనివ్వకపోతే వేస్ట్ కదా, ఇంకా అక్కడ సపోర్ట్ కన్నా డౌట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇంకా టీనేజ్కి వచ్చిన తర్వాత ఇంకా మ్యారేజ్ లవ్ చేస్తే తప్పు అంటారు, లవ్ చేయకపోతే వీక్నెస్ అంటారు. సరే, లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్, ఏదో ఒక మ్యారేజ్ అయితే చేసుకుంటాం. అక్కడ నుండి క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. ఏంటంటే పెళ్లి చేసుకున్నాక నువ్వు జాబ్ చేస్తావా అని చెప్పేసి అడుగుతారు. లేకపోతే పిల్లలు ఎప్పుడమ్మా అని చెప్పేసి అంటారు కొంతమంది. ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అసలు ఒక అమ్మాయి లైఫ్లో పీస్ అనే ఆప్షన్ ఉందా లేదా అన్నట్టు అసలు పీస్ అనే ఆప్షన్ ఉందా అని అనిపిస్తుంది.
సరే ఇంకా జాబ్ చేస్తుంది, ఒక పెళ్ళైన తర్వాత జాబ్ చేస్తుంది అని అంటే అక్కడ ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తుంది అని అంటారు. సరే జాబ్ లేకపోతే ఇంత చదువుకున్నావు, ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తావు అని చెప్పేసి అంటారు. అక్కడ ఏం చేసినా కరెక్ట్ కాదనమాట. అందుకని ఇంకా ఫైనల్గా కొంతమంది అయితే సైలెంట్ అయిపోతారు, ఏమీ మాట్లాడకుండా. అక్కడ ఎందుకు మాట్లాడరంటే ఏదన్నా కొంచెం గట్టిగా మాట్లాడారంటే దీనికి బాగా పొగరెక్కువ, ఇంట్లో వాళ్ళు అలా పెంచారు ఇలా పెంచారు అని చెప్పేసి అక్కడ తిడతారు. సరే ఇంకెదురు తిరిగి ఫైట్ చేస్తేనేమో దాన్ని యాటిట్యూడ్ అంటారు. సరే సైలెంట్గా కూర్చుండిపోతే దాన్ని ఓవర్ యాక్టింగ్ అంటారు. సో ఇవన్నీ తట్టుకోలేక సైలెంట్ అయిపోయి అడ్జస్ట్ అయిపోతే మూవ్ ఆన్ అయిపోతే లైఫ్లో అది కూడా వీక్నెస్సే అంటారు. ఏది చేసినా ఇంకా తప్పులాగే మాట్లాడతారు. సో అందుకని చెప్పేసి సైలెంట్ అయిపోవాలి. అది ఇంకా ఒక ఆడపిల్లకైతే అలా అలవాటు అయిపోద్ది అనమాట. ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి, కానీ అన్నీ చెప్పుకుంటా పోతే ఈ వీడియోలో కొంతమంది మనల్ని చాలా తిట్టుకుంటారు అనమాట. సో ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి కాదు, జస్ట్ ఒక ఆడపిల్ల ఈ సొసైటీలో ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మాత్రమే చెప్పాను, నేను చిన్నప్పటి నుండి చూసింది. సో ఈ వీడియో చూస్తున్న అమ్మాయిలు, ఈ వీడియో చూస్తున్న ఆడపిల్లలు, మీరేం తప్పు చేయలేదు. మీరు జస్ట్ సర్వైవ్ అవ్వటం కోసం, ఈ సొసైటీలో సర్వైవ్ అవ్వటం కోసం అలా ఉన్నారు. ఎవరన్నారో కానీ ఒక ఆడపిల్ల బాధ ఒక ఆడపిల్లకే తెలుసుద్దని, అది మాత్రం నిజమండి. ఒక ఆడపిల్ల బాధ ఒక ఆడపిల్లకే తెలుసుద్ది. ఈ వీడియో చూస్తున్న అబ్బాయిలు మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, మీ చుట్టూ ఉన్న ఆడపిల్లల్ని మనుషుల్లా చూడండి, మరి జంతువుల్లా కాదు. కొంచెం మంచిగా వాళ్ళతో మంచిగా బిహేవ్ చేస్తే ఇంకా హ్యాపీ అనమాట. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.